హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు చిట్ చాట్ విత్ పావని. సో, క్లైమేట్ అంతా కూడా 4, 5 డేస్ నుంచి వరుసనే వర్షాలు పడతానే ఉన్నాయి గదండీ! క్లైమేట్ అంతా బాగా చల్లగా మారిపోయింది కూల్‌గా. సో, నాకైతే ఏదన్నా స్పైసీగా తినాలనిపించింది ఈ చల్లటి వాతావరణానికి. సో, నాకొక ఐడియా వచ్చిందనమాట. మా అమ్మకి చెప్పి ఇప్పుడే వస్తానుండని చెప్పి కిచెన్‌లోకెళ్ళి సూప్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, టొమాటో అండ్ స్వీట్ కార్న్ సూప్ అండి. దానిలో కొంచెం మిరియాల పొడి గూడా వేశాననమాట. టేస్ట్ బావుంటుంది గదా! కొంచెం స్పైసీగా మిరియాల పొడి అయితే. సో, కొంచెం మిరియాల పొడి ఆ ఫ్లేవర్ బావుంటుందండి మిరియాల పొడిది. సో, అలాగే కొంచెం తగినంత సాల్ట్ ఏసుకున్నాను. అలాగే కొంచెం చిల్లీస్ గూడా కొంచెం ఆ ఫ్లేవర్ బావుంటుంది అనిపిచ్చింది. పుదీనా గూడా ఉంటే బావుండేదండి. సో, పుదీనా అయితే లేదు నా దగ్గర. సో, దీంతో సరిపెట్టేసాననమాట. ఇంకా చిల్లీస్ గూడా యేసేసి బాగా సూపు ఆహ్, కలిపేసాను. నేనేం చేస్తున్నాను అనేది గూడా మా అమ్మకి చెప్పలేదనమాట. ఇప్పుడే వస్తా ఉందని చెప్పి కిచెన్‌లోకొచ్చి సూప్ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తుంది మా మమ్మీ హాల్‌లో వెయిట్ చేస్తా ఉందన్నమాట. ఎందుకెళ్ళిందా ఇది ఏం తీసుకొస్తదా అని. సో, సూప్ రెడీ అయిపోయింది. సో, బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. ఆహ్, కొంచెం వీటిలో ఆహ్, రస్కులు గానీ, బ్రెడ్ గానీ ఉంటే బావుండేదండి. సో, అది గూడా లేదు నా దగ్గర. సో, ప్రస్తుతానికి దీంతో అయితే సరిపెట్టుకున్నాను. ముందే ఆలోచన ప్రిపేర్డ్‌గా ఉండుంటే ఇవన్నీ గూడా తెచ్చుకునేదాన్ని ఐటెమ్సు. అప్పటికప్పుడు అనుకున్నాను గాబట్టి, సో, ఇక దీంతో సరిపెట్టేసుకుంటున్నాను. సో, హ్మ్. ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా, పుల్లగా, చక్కగా స్పైసీగా సూప్ రెడీ అయిపోయింది. మా ఆహ్, మా అమ్మగారికి ఇచ్చేసాను సూపు. టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్పమన్నాను. థాంక్స్ చెప్తుంది మా అమ్మ. ఓకే. ఎలా ఉంది? చూసి చెప్పమ్మా ఎలా ఉందని. చాలా బావుందని జెప్తున్నారు మా అమ్మగారు. సో, నా ఫ్రెండ్ గూడా బావుందని జెప్తున్నారు. నా కొడుకు కూడా "అమ్మ సూప్ సూపరుందమ్మా" అని జెప్తున్నాడు.